మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు వెళ్లి 2 వేర్వేరు గ్రామాల్లో 3 రైతులు మృతి చెందారు. కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో అర్ధరాత్రి వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు 15 మంది రైతులు ప్రయత్నించారు. అయితే భారీ ఈదురుగాళ్లకు కల్లాల సమీపంలో ఉన్న గోడలు కూలడంతో 3 రైతులు మరణించారు. ఇక మరో 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి. ఇక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అకాల వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు వెళ్లి 3 రైతులు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం లక్షెట్టిపేట మండలంలో వర్షం సృష్టించింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న 2 వేర్వేరు ప్రమాదాల్లో 4 రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఏదైతే ఈదురుగాలు వీయడంతో అటు లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ఆలస్యం కావడంతో అర్ధరాత్రి ఏదైతే పంటను కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్ కప్పేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు చేరుకున్నారు. అయితే గాలి ఎక్కువ కావడంతో ఏదైతే టార్పాలిన్ కప్పిన రైతులు వాళ్ళని తమను కాపాడుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి ఈదురుగాళ్లకు షెల్టర్ తో రేకుల షెడ్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే వారి ఎదురుగాలు వెళ్ళడంతో అక్కడ దండపల్లి మండలం ముత్తంపేటకు చెందిన నెల్కి లచ్చన్న తన కుమారుని హైదరాబాద్ కు బస్ ఎక్కించేందుకు లక్షెట్టిపేటకు వచ్చారు. తిరిగి స్వగ్రామం ముత్తంపేట వెళ్తుండగా ఈదురుగాలు రావడంతో కొత్తూరు కొనుగోలు కేంద్రంలోకి వెళ్లారు. అది ఈ క్రమంలో ఒక్కసారిగా వీళ్ళు ఏదైతే ఉన్నటువంటి షెల్టర్ లోని ఈదురుగాళ్లకు పురాతనమైనటువంటి గోడ కూలడంతో ఒకసారిగా రైతు గుండారపు వెంకటేష్ అనే యువ రైతు అక్కడికక్కడికే మృతి చెందాడు. పక్కనే ఉన్నటువంటి నీల్కి లచ్చన్నతో పాటు మరో 5 రైతులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఘటన తెలిసినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని శిథిలాలను తొలగించి ఊటా వాళ్ళని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లచ్చన్న మృతి చెందాడు. అయితే మరో ఘటనలో గంపలపల్లి గ్రామానికి చెందిన తనుగుల అభిరామ్ స్థానిక కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ ఏదైతే ధాన్యంపై టార్పాలిన్ కప్పడానికి వెళ్లారు. అయితే గాలి తీవ్రత ఎక్కువ కావడంతో పక్కనే ఉన్నటువంటి రేకుల షెడ్ లోకి వెళ్లడంతో గాలి దాటికి షెడ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో తను కూడా అక్కడ మృతి చెందారు. మరి ఏదైతే అభిరామ్ తో పాటు తన తండ్రి నాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గాయపడ్డ వారిని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పరిస్థితి విషమించడంతో మరో 2 మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లక్షెట్టిపేట ప్రభుత్వ వైద్యులు రిఫర్ చేశారు. అయితే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే అభిరామ్ తండ్రి నాగరాజు కూడా మృతి చెందారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి 4 ఒకటే కుటుంబంలో తండ్రి కొడుకులతో పాటు మరో 2 కూడా యువ రైతు కూడా మృతి చెందడం కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. మొత్తంగా లక్షెట్టిపేట మండలానికి సంబంధించి భారీ ఎదురుగాళ్లకు ఏదైతే జాతీయ రహదారిపై లక్షెట్టిపేట నుండి అటు జన్నారం వరకు కూడా జాతీయ రహదారిపై భారీగా వృక్షాలు కూడా కూలిపోయాయి. దీంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఎదురుగాళ్లతో కూడిన వర్షానికి కూడా ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిచిముద్దైంది. దీంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పంటను కాపాడుకునేందుకు వెళ్లి 4 రైతులు కూడా మృత్యువాత పడడం పట్ల కూడా తీవ్రమైన గ్రామాల్లో అటు కొత్తూరుతో పాటు గంపలపల్లి గ్రామాల్లో కూడా విషాదం చోటు చేసుకుంది. ఓవైపు నెల రోజులకు పైగా ధాన్యాన్ని ఏదైతే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా జిల్లా వ్యాప్తంగా కూడా 320కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు అధికారులు ప్రారంభించలేదు. దీంతో రైతులు దాదాపు నెల రోజులకు పైగా అటు జన్నారంతో పాటు లక్షెట్టిపేట, దండపల్లి, హాజీపూర్ మండలాల్లో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు లారీలకు సంబంధించి జియో ట్యాగింగ్ ఇవ్వలేదని, మరోవైపు మిల్లర్లకు అలాట్మెంట్ ఇవ్వలేదంటూ కూడా రైతులు కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు ప్రారంభించినప్పటికీ కూడా ఎక్కడ కూడా వేగవంతంగా కొనుగోలు పూర్తి చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పగలు ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అకాల వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి పంటను కాపాడుకునేందుకు
రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కూడా ఏదైతే ఒకవేళ కొనుగోలు కేంద్రంలో కనుక ధాన్యాన్ని తగిన సమయంలో కొనుగోలు చేసినట్లయితే ఇవాళ 4 రైతులు కూడా మృతువాత పడి ఉండేవారు కాదంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.